ఇప్పుడు ఈ 'రంగవరం' మూవీలో ఏదైతే మీరు రాసారో, 'తనువంతా పులకరించే', ఇంకో 'దేఖలేంగే' 2 సాంగులు. దానికి మీ డైరెక్టర్ గారు ట్యూన్ ఇచ్చారా? లేకపోతే లిరిక్ మీకు బౌండరీస్ లేకుండా లిరిక్ రాసేయమని చెప్పారా? ఆయన సాహిత్యం పిచ్చోడు కాబట్టి నాకేం చేసిండంటే, "ఫస్ట్ నువ్వు రాసుకొని రా అన్న. ఓహో! తర్వాత దాన్ని ట్యూన్ చేయిస్తానన్నాడు." అంటే ఓకే. సాహిత్యం బాగా ఇష్టపడే వ్యక్తి కాబట్టి, ఓకే. సాహిత్యము నేను పోకుండా చూసుకుంటా. అంటే ఏం మైనస్ కాకుండా చూసుకుంటా. ఓకే. దాన్ని నువ్వు రాసిన దాన్నే చేయిద్దామని చెప్పేసి అంటే ఓహ్! 2 గూడా మొదట రాసినయే. తర్వాతనే దానికి ట్యూన్ చేసి బానే ఓహ్! చేశారు మేడం. గ్రేట్. మీరు లిరిక్ రాసినప్పుడు ఏదైతే రాస్తారో మీరు, అది ఫస్ట్ ఎవరికి వినిపిస్తారు? అంటే మీ గురువుకా? మీ వైఫ్‌కా? మీ పేరెంట్స్‌కా? మీ ఫ్యామిలీ మెంబర్స్‌కా? మీ లవర్‌కా? లేదా మీ ఫ్రెండ్స్‌కా? ఇందులో గురువు గారికి వదిలేసి. ఫస్ట్ గురువు అని చెప్తారు నాకు తెలుసు. ఎందుకంటే అంత అడ్మైర్ చేస్తున్నారు. వితౌట్ 'చంద్రబోస్' గారి నేమ్ కాకుండా వేరేదెవరిదైనా చెప్పండి. నేను ఎక్కువగా ఇంట్లోనే రాస్తుంటా మేడం పాటలు. ఓకే. ఇంకోటి నేను బాగా రాత్రులు రాస్తుంటా పాటలు కాబట్టి ఓకే. మా భార్యకే వినిపిస్తా మేడం. ఆహా! భార్యకి చెప్తాను నేను. ఇదో ఓకే. ఉంది అని చెప్పి. ఓకే. కంపల్సరీ చూయిస్తా పాటలు. అంటే మీకెలా ప్రోత్సహిస్తారు? చాలా మేడం. అంటే బాలేదు. ఇది ఇంకొంచెం బాగా రాస్తే బావుంటది అని జెప్పేసి కూడా కొంచెం ఆహా! ఆమె కూడా చదువుకుంది కాబట్టి ఓకే. బాగుంది, బాగాలేదు. ఓకే. ఇంకొంచెం మంచిగా రాస్తే బావుంటదని. మీ వైఫ్ మీద ఎప్పుడైనా రాసారా? ఇప్పటివరకైతే రాలేదు రై మేడం. మరింత లిరిక్ రైటర్ గదా! ఆవిడ ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! మీరెప్పుడైనా రాస్తారేమో అని. సమయం వస్తది మేడం దేనికైనా. వావ్! ఓకే. అంటే మీరు మీ వైఫ్ కాకుండా మీకు బాగా ప్రోత్సహించేదెవరు? ఎంకరేజ్ చేసేదెవరు? ఈ లిరిక్ రైటింగ్‌కి? అంటే మిత్రులా అంటే బయట సినిమా గాకుండా మేడం బయట నాకు ప్రోత్సహించారు మేడం. నా వాళ్ళు అంటే కొందరుంటారు మేడం. హ్మ్. అంటే విద్యాసాగర్ అని గాని, ఓకే. ఆ తర్వాత బాలప్రసాద్, మళ్ళా వెంకట్ ఇట్లా చాలా మందున్నారు. అంటే ఫ్రెండ్సా కల్వల్ వాళ్ళు? రాజశేఖర్ రెడ్డి. ఓకే. వీళ్ళు నా ఫ్రెండ్స్ మేడం. ఓకే. అంటే కొంచెం మందున్నారు. వీళ్ళు బాగా నన్ను ప్రోత్సహిస్తుంటారు. ఇంకోటేందంటే మీరన్నారు ఇంతకుముందు మా భార్యకు పాటను వినిపిస్తా చేస్తా. హ్మ్. తర్వాత నా మిత్రులుంటారు. అన్న ఈ పాట రాసినట్టు ఇట్లుంది అంటే నన్ను హుహు. ప్రోత్సహించే వ్యక్తుల్లో విద్యాసాగరు, రాజశేఖర్ రెడ్డి, దన్నారం శ్రీనివాసు ఇలా ఉన్నారు మేడం. వావ్! ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా, ఫ్రెండ్స్ కాకుండా ఇండస్ట్రీలో ఎవరు మీకు బాగా ఎంకరేజ్ చేస్తారు? 'చంద్రబోస్' గారు కాకుండా ఇది కూడా. చాలా మందున్నారు గానీ మేడం అందరూ అని గాకుండా ఒక 2, 3 పేర్లు చెప్తాను. అంటే బాగా హ్మ్. దగ్గరగా ఉన్న వ్యక్తులు. పూర్ణచారి గారు. హ్మ్. లిరిసిస్ట్ పూర్ణచారి అన్న, గడ్డం వీరు, హ్మ్. మన రవి కళ్యాణ్ ఇలా ఉన్నారు మేడం. మీకందరూ ప్రోత్సహిస్తారు. మంచిగా అంటే లక్ మీకు. ఇంతమంది ప్రోత్సహిస్తున్నారు. 'చంద్రబోస్' గారు ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరూ మళ్ళీ ఇంకా రాంబాబు గోసాల అని. వావ్! గ్రేట్. మళ్ళా ఇంకోటి మా పసునూరి రవీందర్ అని ఉంటాడు మేడం. ఏందంటే బాగా నాకు దగ్గరగా ఉండే మనుషులు మేడం. యాహ్! నాకేమున్నా గాని సలహాలు చేస్తుంటారు. కొంతమంది లిరిక్ రైటింగ్ ఎందుకు? ఇండస్ట్రీ వైపు ఎందుకు? మంచి టీచింగ్ జాబ్ చేసుకోవచ్చు కదా! అని అనే వాళ్ళకి మీరేం చెప్తారు? అలా అంటే నాది మనిషికి ఏదన్నా సాధించాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది మేడం. ఇప్పటికైనా నేను చాలా మంది నాకిప్పటికి చాలా ఫేస్ చేస్తూనే ఉంటాను నేను. హ్మ్. నీకెందుకు? అవును. అవసరమా? అంటుంటారు. మనకు బ్యాక్‌గ్రౌండ్ యెస్. లేదు. అది లేదు. అవును. ఎందుకంటే నేను అలా అనుకుంటే ఒకటి మేడం నేనొకటే నమ్ముతా. నేను హ్మ్. నా ప్రయత్నాన్ని కొనసాగిస్తా. నేను నమ్మకాన్ని కోల్పోను మేడం. అవును. ధైర్యంగా ముందుకెళ్తా. నేను ఆ రోజు నా ధైర్యమే ఈరోజు ఒక 5, 6 సినిమాలకు పని చేస్తున్నాను నేను. అంటే గ్రేట్. వేరే వాళ్ళని ఇంకోటి మేడం నేను పట్టించుకోను. నవ్వే వాళ్ళు నవ్వని, ఏడ్చే వాళ్ళు ఏడవని, అవును. తిట్టే వాళ్ళు తిట్టని డోంట్ కేర్. యాహ్! అంటే నన్ను అవును. నేను నమ్ముకున్న నాకంటూ ఏందో తెలుసు. ఒక ఉపాధ్యాయునిగా నేను హ్మ్. బోధన చేసిన వ్యక్తిని. అవును. నా జీవితం, నా నిర్ణయం నేనెలా ఉండాలనో తెలుసు. ఎలా బతకాలనో తెలుసు. యాహ్! నేనేం సాధిస్తాను, సాధించబోతానా లేదా అన్నది నాకు తెలుసు అవును. కాబట్టి నేను పట్టించుకోను మేడం అనేవాళ్ళు అంటుంటేనే. 'చంద్రబోస్' గారు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే మీరు సార్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక మాటలో? ఆయన నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక సాహిత్య శిఖరము. హ్మ్. ఆయన అంటే ఒక ఆరాధించే మనిషిని మేడం అంతే. అవును. భక్తుడు. అంతే. భక్తుడు అని నేను అనను. భక్తుడే. ఆరాధించే వ్యక్తిగా నేను మాత్రం ఉంటాను. మొదటి వరుసలో మాత్రం. హ్మ్. గురూజీ నాకు అనుక్షణం ఒక ధైర్యాన్నిచ్చే వ్యక్తి. నాకేం కావాలన్నా కోరిక నెరవేర్చేవాడంటాను. ఓహ్! అంటే గ్రేట్. దేవుళ్ళు కొరకు కోరికలు నెరవేరుస్తారంటాం కదా! అంటే అవును. నేనొక వీర భక్తుడిని అనుకోవచ్చు. హ్మ్. ఆరాధించే మనిషిని మాత్రం. ఆరాధికుడిని మేడం. గ్రేట్. ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఈ కొత్త లిరిక్ రైటర్స్‌కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీ ఎక్స్‌పీరియన్స్‌తో? మెసేజ్ ఇచ్చేటంత అయితే నేను లేను అనుకుంటున్నా. ఎదగలేను అనుకుంటున్నా. కానీ కాకపోతే ఏందంటే, ఒక కష్టాన్ని నమ్ముకొని, ఎవరైతే టాలెంట్ ఉండి హ్మ్. సమయాన్ని వృధా చేసుకోకుండా నేను సాధించగలను నమ్మకం ఉంటే మాత్రం వస్తే కలమ తల్లి అందరిని చేరదీసుకుంటుంది మేడం. అవును. అంటే ఇప్పుడు ఎలా అంటే పాటలందరూ రాస్తుంటారు, చేస్తుంటారు. ఆ పాటకి మనము చాలా టైం ఇవ్వాల్సొస్తుంది. కోల్పోవాల్సొస్తది. ఇప్పుడు అవును. నేను ఈరోజు చాలా కోల్పోయినాను.
సమయాన్ని కోల్పోతున్నాము, అవును. ఫ్యామిలీని కోల్పోతాము. అవును. ఇవన్నీ నేను కోల్పోతున్నా కాబట్టి ఈరోజు నేను మీ ముందు కూర్చొని ఒక 4 సినిమాలకు పని చేస్తున్నా. అంటే జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలని నమ్ముకుంటా. హ్మ్. అంతేగాని ఇప్పుడు సినిమా మీరన్నారు గదా! వచ్చే వాళ్ళకని అన్నారు గదా! హ్మ్. వచ్చేవాళ్ళు అంటే నేనేదో పాట రాసిస్తా అని జెప్పేసి వస్తే మాత్రం ఏమైద్దంటే చాలా ఆటంకాలు, ఎన్నో ఆహ్, అవమానాలు ఎదుర్కోవాల్సొస్తది మేడం. హ్మ్. ఈరోజు నిలబడ్డా అంటే కారణము మా మా గురూజీ చంద్రబోస్ సార్ గారు. అవును. లేకపోతే నేను ఈ పాటికి ఇన్ని సినిమాలు రాయకుంటే నేను ఈరోజు మీ ముందు ఉండకుంటే. అవును. అంటే ఒక సపోర్ట్ గూడా అవసరము. ఇప్పుడు ఈ ఓటీటీలొచ్చాయి గదా! మేడం. సో, ఈ ఈ ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి హ్మ్. గాని, ఇండిపెండెంట్ లిరిక్ రైటింగ్‌కి గాని చాలా స్కోపొచ్చింది. హ్మ్. దీన్ని మీరెలా చూస్తారు? అంటే ప్లాట్‌ఫార్మ్స్ పెరిగినాయి గదా మేడం. అవును. సంతోషం. అవును. ఎందుకంటే అవకాశాలెక్కువున్నాయి. ఎక్కువొచ్చాయి. అవును. ఇప్పుడు ఒకప్పుడు ఏందంటే సినిమా ఒకటుండే. ఇప్పుడు అవును. ప్లాట్‌ఫార్మ్స్ చాలా చాలా ఎక్కువైపోయినాయి గాబట్టి ఎక్కువయినాయి. అవకాశాలు చాలా ఉన్నాయి. విస్తృతంగా ఉన్నాయి గాబట్టి హ్మ్. ఆహ్, ఆనందించే విషయమే అది. అవును. అవకాశాలు ఎక్కువున్నాయి గాబట్టి ఎవరైనా రాసుకోవచ్చు. పని అవును. ఎక్కువయింది గదా మేడం. యాహ్! పని దొరుకుతుంది. నిజమే. యంగర్ జనరేషన్స్‌కి మీరిచ్చే మెసేజ్. నో మేడం. నేనింకా టైం ఉంది ఇవ్వడానికి. ఓకే. ఇంకా సాధించలేదు గాబట్టి మీరు అనుకున్నట్టు సినిమాలన్నీ 70 ఎంఎం స్క్రీన్ మీద ఇప్పుడు రాబోతున్నారు గదా! 'రంగవరం' మూవీతో. సో, మీరు కొంత అచీవ్ చేసినట్టే. ఫస్ట్ స్టెప్ వేసేసారు. సో, ఇండస్ట్రీకి. సో, మేడం. మీరు కూడా అంటే మీకు కూడా చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అవుతారు. అందుకే మీరేమిస్తారు మెసేజ్? ఒకటే అండి. మనము నమ్ముకున్న పని ఏదైతే దైవంగా కొలిచి మనం ముందుకు సాగుతామో, హ్మ్. అప్పుడు ఎవ్వరైనా రానిస్తారు. యెస్. ఒకటోది. రెండోది ఏంది అంటే, మనం అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావు. అవును. అవమానాలు ఎదుర్కోవాలి, ఆటంకాలు ఎదుర్కోవాలి, సమయం కోల్పోవాలి. ఇవన్నీ కోల్పోవాలనుకున్నప్పుడు సిద్ధమైతేనే రావాలి. ఇంకోటి మన ఎనక నమ్మిన వ్యక్తులు చాలామంది ఉంటారు. అవును. అమ్మ, నాన్న గావచ్చు, మనం చేసుకున్న మ్యారేజ్ చేసుకున్న భార్య గావచ్చు, వీళ్ళందరిని ఒప్పించగలగాలి. అవును. వాళ్ళకనుకున్నది ఏదుందో తెచ్చియాలి. వాళ్ళ నుంచి ఏ ఇబ్బంది లేకుండా నేను ఉంటాను, చేయగలుగుతాను అన్నప్పుడే వాళ్ళు ముందుకొచ్చి వీళ్ళ ప్రయత్నాలు కొనసాగించొచ్చు మేడం. యాహ్! లేకపోతే నాకు వాళ్ళను అవసరం లేదు. ఏమనగని జెప్పేసి అంటే జీవితం కోల్పోవాల్సొస్తది. ఇంత మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే యంగర్ జనరేషన్‌కి కావాల్సింది ఇచ్చారు. అండ్ పేషెన్స్ కూడా చాలా మందికి తక్కువుంటుంది. మీన్స్ యంగర్ జనరేషన్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు 2, 3 ఛాన్సులకే అంటే 2, 3 టైమ్స్ ట్రై చేసి రాకపోతే వెనక్కెళ్ళిపోవడం అవన్నీ జరుగుతుంటాయి. దానిపైన మీరేమంటారు? మేడం ఒక ఎగ్జాంపుల్ జెప్తా. హ్మ్. నేను 21లో ఫుల్ ఫ్లెడ్జ్‌గా వస్తే నాకిప్పటికి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి నాకింట్లో. ఎలా ఉంటది నాకిద్దరు పిల్లలు. హ్మ్. అంటే సినిమా కోసము పోరాడుతున్నప్పుడు అవకాశాలనేవి ఇప్పుడు నేనొక 4 సినిమాలు నేను రాశాను మేడం. రిలీజ్ గాలే. ఇప్పుడు 'రంగవరం' అవుతుంది. ఓకే. అంటే నేను ఒక 5 సినిమాలు, 6 సినిమాలకు నేను రాస్తున్నా అంటే నేనెంత కోల్పోవాల్సి ఉంటది. ఎంత అవును. కోల్పోయి ఉంటా. అంటే నాకు బ్యాక్ సపోర్ట్ ఏందంటే మా భార్య ఉండే మేడం. జాబ్ చేసింది అవును. టీచింగ్ ఆమె. ఓకే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు గాబట్టి కొద్దిగా మానేసింది. తర్వాత నాకు అవకాశాలొచ్చినాయి చేస్తున్నా. అంటే మనమంటూ ఒక ఏర్పరచుకోవాలి. నేనేంది? మనం ఎలా చేద్దాం? ప్రయత్నం ఎలా చేద్దాం? ఒకవేళ నేను ప్రయత్నంలో ఓడిపోతే ఏంది పరిస్థితి? మన ఎనుకున్న వాళ్ళు భార్య పిల్లలేంది? అమ్మ నాయన ఏంది పరిస్థితులు? అవును. అనేది వీళ్ళు ఒక నిర్దిష్ట ప్రణాళిక యేసుకొని, ఒక హ్మ్. టార్గెట్ పెట్టుకొని, నేను ఇంతవరకు చేయగలుగుతాను అని జెప్పేసి అనుకోని వాళ్ళు ముందడుగేస్తే బావుంటది. లేదు అవును. అన్నీ వదిలేసుకొని డైరెక్ట్ వచ్చేసేస్తంటే ఇక్కడ వీళ్ళ జీవితం కోల్పోవాల్సొస్తది. అక్కడ వాళ్ళని అన్యాయం చేసినట్టు అయితది మేడం. అవును. కాబట్టి ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది, ఉత్తమం. ఒక లిరిక్ రైటింగే చేస్తారా మీరు? లేకపోతే ఫ్రీ టైమ్‌లో వేరేదేమైనా చేస్తారా? ఓన్లీ లిరిక్ రైటింగ్ మీదేనా మీరు? నేను ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తాను మేడం. వేరే ఛానెల్స్ కంటెంట్ రైటర్‌గా. ఓహో! అది కూడా చేస్తారు. ఇప్పుడు మామూలుగా వేరే వారధి అని ఒక 3, 4 ఛానెల్‌లకి నేను పని ఓకే. చేశాను. ఓహ్! చేస్తుంటా ఇప్పుడు. కొంచెం గ్రేట్. స్పీచెస్ అవి ఇవి గాని బయట ఓకే. చిన్న చిన్న వర్క్స్ నాకు వస్తుంటాయి మేడం. హ్మ్. ఫ్రీలాన్సింగ్‌గా చేస్తుంటాను. ఓకే. దానిలో భాగంగా ఇది సూపర్. ఎక్కువ ప్రాధాన్యత ఇది. అది మనకు సపోర్టింగ్‌గా ఉంటుంది మేడం. సూపర్ అండి. అనిల్ గారు మీ ఇన్‌స్పైరింగ్ జర్నీ అంటే చాలా మందికి కూడా ఒక ఇన్‌స్పిరేషన్. అండ్ మీరు మంచి మంచి ఇంకా మంచి లిరిక్స్ రాసి ఒక మంచి ఏమంటారు ఒక టాప్ మూవీకి రాసి మళ్ళీ ఒక మంచి లిరిక్ రైటర్‌గా మళ్ళీ పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి కూడా కోరుకుంటున్నా. అండ్ మేడం. మీ థాంక్ యూ. రంగవరం టీమ్‌కి ఆల్ ద బెస్ట్. థాంక్ యూ ఫస్ట్ మేడం. థాంక్ యూ సో యాహ్! మచ్. యెస్. మళ్ళీ తర్వాత ఫస్ట్ మా సక్సెస్ మీట్ తోటి మీ టీమ్ స్టూడియోలో కూర్చుంటాం మేడం వావ్! మళ్ళీ. సూపర్. యాహ్! ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి ఎగ్జాక్ట్‌లీ. బాగా వచ్చింది మేడం సినిమా గూడా. యాహ్! చాలా షూటింగ్ గూడా అయిపోయింది. మేబీ నెక్స్ట్ మంత్‌లో అనుకుంటున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది మేడం. ఓకే. పాటలు గూడా అన్నీ వచ్చినాయి మేడం. ఓకే. ఇప్పుడు మరి ఆ 'రంగవరం' మూవీ గురించి సింగిల్ లైన్‌లో 'రంగవరం' మూవీ గురించి ఎందుకు చూడాలి ఆడియన్స్ అనేది మీరు చెప్పండి. మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి. ఆ మేడం. వర్క్ గాని, ఆ ఎన్వైర్న్‌మెంట్ గాని అవన్నీ మీరు చూసిందే. సో, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
ఎందుకు చూడాలి ఆడియన్స్ రంగవరం? రంగవరంలో ఒక మంచి ఫ్యామిలీ సినిమా మేడం. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. ఓకే. అందులో ఒక ట్విస్ట్ ఉంటది. అంటే ఒకటి సైన్స్‌కి సంబంధించి ఒక అందులో చెప్పడం జరిగింది మేడం. ఓకే. అది నేను చెప్తే కాదు, మన విజువల్‌గా చూస్తే బావుంటది. ఓకే. కాబట్టి అందరూ చూడదగ్గ సినిమా మేడం. ఒక మంచి సినిమా అని చెప్పేసి నేను 100% చెప్పగలను. అయితే మీ రంగవరం టీమ్‌కి ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మేడం. రంగవరం చాలా హిట్ అవ్వాలి అండ్ సక్సెస్ తర్వాత మళ్ళీ కలవచ్చు. థాంక్ యూ మేడం. తప్పకుండా ఆ! మేడం. యెస్. మీ టైం మాకు కూడా ఇచ్చినందుకు చాలా థాంక్స్. థాంక్ యూ సో మచ్ అండి. నక్షత్ర మీడియా ప్లస్ ఛానెల్‌కి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మా స్టూడియోకొచ్చి మాకు టైం ఇచ్చినందుకు కూడా చాలా థాంక్స్. థాంక్ యూ అండి. యాహ్! ఓకే మేడం. సో చూసారు కదా అనిల్ గారి జర్నీ ఎంత ఇన్‌స్పైరింగ్‌గా ఉందో. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. టేక్ కేర్.